అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పున్నా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. సాయి నాగేంద్ర, వైజాగ్ దగ్గర కొమరగిరి ప్రాంతం. గాజు చెందిన శాలిని, వీళ్ళిద్దరు ఒక ల్యాబ్లో పనిచేస్తూ ఉన్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో చెప్తే ఒప్పుకోవాలి. ఒప్పించి పెళ్లి చేసుకుందని చెప్పేసి ఆగారు. చివరికి గత నెల మే 11 ఈ సోనం రాజా రఘువంశీ వివాహం జరిగింది చూసారా, అదే రోజు వీళ్ళది కూడా జరిగింది. 11వ తారీఖున పెళ్లి, మే 11. ఆ తర్వాత చక్కగా ఫంక్షన్లు అన్నీ బాగా జరిగాయి. జస్ట్ 1 వీక్ బ్యాకే ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అయితే గాజువాక్ ఏరియా అనుకుంటా షిఫ్ట్ అయ్యారు. ఇక నిన్న వాళ్ళు బీచ్కి వెళ్దాం అన్నట్టుగా బయలుదేరారు. ఆర్కే బీచ్, వైజాగ్. బీచ్ వెళ్ళినప్పుడు కానీ తిరిగి వస్తున్నప్పుడు కానీ పాపం వాళ్ళ వెహికల్ని వేరే పెద్ద వెహికల్ గుద్దేసింది. నాగేంద్ర పాపం చనిపోయాడు. ఆసుపత్రికి వెళ్ళేటప్పటికి ట్రీట్మెంట్ నడుస్తుంది. శాలిని కూడా చనిపోయింది. పెళ్ళయి నెల రోజులు, ప్రేమించుకున్నది 3 సంవత్సరాల పాటు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ దేవుడు మాత్రం వీళ్ళకి ఈ భూమి మీద ఇంక చాలు అని తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ నేనేమిటి ఈ వీడియో ఇవ్వటం ఒక ఉద్దేశం అంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంచెం ట్రావెలింగ్ అన్నప్పుడు జాగ్రత్త చూసుకోండి. అండ్ ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో రకాల అవాంతరాలు వస్తూ ఉంటాయి. వాటిని కంటికి తగిలేపులా కనిపెట్టుకు తిరగాలంటే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి ప్లీజ్.